సో సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అమ్మ. ఫస్ట్ యూనిట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. దీనిలో టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ యూనిట్లో క్యారెక్టరైజేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, రిసోర్స్ షేరింగ్, challenges, and architecture model and fundamental model. These are all topics in first unit. So first of all, we can discuss what is distributed system. So distributed system is a collection of independent computers interconnected via network. So once again I repeat, it is a collection of independent computers interconnected via network capable of collaborating on a task. Okay, na? Distributed system is a collection of independent computers. Independent computers means individual computers. ఇండివిజువల్ కంప్యూటర్స్ ద్వారా ఎలా కనెక్ట్ అయి ఉంటాయి? నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఆ ఇండివిజువల్ కంప్యూటర్స్ అనేవి విత్ ఇన్ సిటీలో ఉండొచ్చు ఆర్ ఎనీ కంట్రీలో ఉండొచ్చు. ఇండివిజువల్ సిస్టమ్స్ అవన్నీ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. క్యాపబుల్ ఆఫ్ కొలాబరేటింగ్ ఆన్ టాస్క్. ఓకేనా? సో here I am taking one diagram. So in this diagram there are 4 nodes, 1 2 3 4, 4 nodes. And ఈ నోట్స్ వీటిని నోట్స్ అనొచ్చు ఆర్ కంప్యూటర్స్, 4 computers, 1 2 3 4. దీస్ 4 computers ఆర్ ఇన్ డిఫరెంట్ లొకేషన్. ఓకేనా? ఇది ఒక సిటీలో ఉంటుంది, ఇది ఒక సిటీలో ఉంటుంది, ఇది ఒక సిటీలో ఉంటుంది, ఇది ఒక సిటీలో ఉంటుంది. ఈ 4 computers ఆర్ కనెక్టెడ్ వయా నెట్వర్క్. లైన్స్ ఏంటంటే నెట్వర్క్. ఓకేనా? నెట్వర్క్ లింక్. సో ఈ 4 systems ఏం చేస్తాయంటే నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్, రిసోర్సెస్ని వన్ ప్లేస్ అనేది షేర్ చేసుకుంటాయి. షేర్ చేసుకున్నప్పుడు ఈచ్ ఇండివిజువల్ సిస్టంలో ఒక సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈచ్ ఇండివిజువల్ సిస్టమ్ సపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుంది ఈచ్ కంప్యూటర్కి. సో ఆ సాఫ్ట్వేర్ని ఏమని కాల్ చేస్తామంటే డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అని వీ కెన్ కాల్. ఆ సాఫ్ట్వేర్ని ఏమని అంటామంటే డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అని అంటాం. సో డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ ఆర్ వర్క్ టోటల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఓకేనా? ఈ టోటల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తుంది సాఫ్ట్వేర్ అనేది. ఇందులో ఉన్న సాఫ్ట్వేర్, ఇందులో ఉన్న సాఫ్ట్వేర్, ఇందులో సాఫ్ట్వేర్, ఇందులో సాఫ్ట్వేర్ టోటల్ డిఫరెంట్. ఇది ఒక కంప్యూటర్, దీంట్లో డిస్ట్రిబ్యూటెడ్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది ఒక కంప్యూటర్, దీంట్లో డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది అనదర్ కంప్యూటర్, దీంట్లో డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది అనదర్ కంప్యూటర్, దీంట్లో డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ కంప్యూటర్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. డిఫరెంట్ ఇండివిజువల్ సిస్టంలో ఇండివిజువల్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఏమైనా కాల్ చేస్తామంటే డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. సో డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ యూజ్ టు మెయింటైన్ టోటల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. టోటల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అన్నింటినీ ఈ సాఫ్ట్వేర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో దట్స్ వై ది హోల్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. అందుకే దీన్ని ఏమంటే టోటల్ సిస్టమ్ ఏమంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటుంది. ఎందుకంటే డిఫరెంట్ కంప్యూటర్స్ అన్ని రిసోర్సెస్ని షేర్ చేసుకుంటాయి. ఈచ్ ఇండివిజువల్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది డిస్ట్రిబ్యూటెడ్ రిసోర్సెస్ని షేర్ చేసుకోవడానికి. ఆ సాఫ్ట్వేర్ ఏమైనా కాల్ చేస్తామంటే డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అని కాల్ చేస్తాం. ఓకేనా? సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ సింపుల్గా చెప్పాలంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఈజ్ లైక్ ఏ సాఫ్ట్వేర్ అమ్మా. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏమనుకోవాలి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఈజ్ లైక్ ఏ సాఫ్ట్వేర్. The main intention of distributed system or distributed computer is the main intention of distributed system is it interconnects the heterogeneous independent computers.
Okay, na? The main intention of distributed system is it interconnection the heterogeneous independent computers. So heterogeneous independent computers mean heterogeneous means భిన్నమైన. సో ఇక్కడ ఇదొక టైప్ ఆఫ్ సిస్టమ్, ఇదొక టైప్ ఆఫ్ సిస్టమ్, ఇదొక టైప్ ఆఫ్ సిస్టమ్, ఇదొక టైప్. అన్ని సిస్టమ్లు ఒకే లెక్క ఉండాలని రూల్ లేదు. ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ సిస్టమ్స్. సో ఇవన్నీ ఇంటర్ కనెక్షన్ అయి ఉంటాయి వయా ల్యాన్ ద్వారా. సో ఓకేనా. సో ది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఈజ్ it interconnects the heterogeneous independent computers. Okay na? In distributed system, different computers are communicated by message passing. ఇందాక పైన చెప్పిన డయాగ్రామ్లో 4 డిఫరెంట్ కంప్యూటర్స్ ఉన్నాయి. సో 4 డిఫరెంట్ కంప్యూటర్స్ అనేవి ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవుతాయి. కమ్యూనికేట్ అవ్వడం ఎలా అవుతాయంటే బై మెసేజ్ పాసింగ్ ద్వారా ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. దీంట్లో మెయిన్లీ యూజ్ చేసే నెట్వర్క్ లింక్స్ వచ్చేసి ఏంటంటే ల్యాన్ అండ్ వ్యాన్. దీస్ టూ ఆర్ యూజ్డ్ టు కమ్యూనికేట్ డిఫరెంట్ సిస్టమ్స్ వయా నెట్వర్క్. ఓకేనా. లోకల్లో ఉంటేనేమో ల్యాన్ యూజ్ చేస్తాం. అదర్ సిటీస్లో అదర్ కంట్రీస్లో ఉంటే వైడ్ యూజ్ చేస్తాం. ది మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ది వర్కింగ్ టువర్డ్స్ ఏ కామన్ గోల్స్. ది మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ వర్కింగ్ towards a common goal. So next topic వచ్చేసి goals of distributed system. Goals of distributed system. దీంట్లో మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయమ్మా. ట్రాన్స్పరెన్సీ, ఓపెనెస్, స్కేలబిలిటీ. ట్రాన్స్పరెన్సీ, ఓపెనెస్, స్కేలబిలిటీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ. సో వాట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ? సో వాట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ? సో ట్రాన్స్పరెన్సీలో ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని హైడ్ చేసి ఉంచుతుంది అన్నమాట ట్రాన్స్పరెన్సీ అనేది. ట్రాన్స్పరెన్సీ ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని హైడ్ చేసి ఉంచుతుంది. సో బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ని అండ్ రిసోర్సెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ టోటల్లీ హైడ్లో ఉంటాయి. ఓకేనా. సో ట్రాన్స్పరెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్పరెన్సీ అంటే హైడ్ చేయడం అమ్మా. బ్యాక్గ్రౌండ్లో జరిగే వర్క్ మొత్తాన్ని ఎవరికి కనపడకుండా హైడ్ చేసి ఉంచుతుంది. సో దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పరెన్సీ అంటారు. సో ట్రాన్స్పరెన్సీలో టైప్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఉంటాయి. ఫస్ట్ టైప్స్ వచ్చేసి యాక్సెస్ ట్రాన్స్పరెన్సీ. యాక్సెస్ ట్రాన్స్పరెన్సీ అంటే పేరులోనే ఉంది, యాక్సెస్. ఇంతకుముందు ట్రాన్స్పరెన్సీ అని చెప్పి హైడ్ చేయడం అని చెప్పారు, అంతే కదా. సో యాక్సెస్ ట్రాన్స్పరెన్సీ అంటే ఇక్కడ ఏంటంటే రిసోర్సెస్ ఆర్ ఎనేబుల్ క్లయింట్ అండ్ సర్వర్స్. రిసోర్సెస్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి ఎనేబుల్లో ఉంటాయి. ఎవరికి? క్లయింట్స్కి అండ్ సర్వర్స్కి. ఆర్ అవైలబుల్లో ఉంటాయి యాక్సెస్ చేసుకోవడానికి. ఇంతకుముందు హైడ్ అని చెప్పారు కదా రిసోర్సెస్ ట్రాన్స్పరెన్సీ. ఇక్కడ యాక్సెస్ ట్రాన్స్పరెన్సీ ఏంటంటే హైడ్ చేసిన డేటాని యాక్సెస్ చేసుకోవడం. అంటే అక్కడ హైడ్ ఉన్నదంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎనేబుల్ అవుతుంది, అక్కడ డిజబుల్లో ఉంటుంది, ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. సో రిసోర్సెస్ ఆర్ ఎనేబుల్ టు క్లయింట్ అండ్ సర్వర్స్. ఓకేనా. ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏపీఐ అప్లికేషన్. ఏపీఐ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ లొకేషన్ ట్రాన్స్పరెన్సీ. వాట్ ఈస్ లొకేషన్ ట్రాన్స్పరెన్సీ? లొకేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే ఏం లేదమ్మా. వెన్ రిసోర్సెస్ ఆర్ ఎనేబుల్ ఇట్ షోస్ ఓన్లీ రిసోర్సెస్ డేటా, నాట్ షో ఫిజికల్ లొకేషన్ ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు ఏదైతే యాక్సెస్లో రిసోర్సెస్ని మనం ఎనేబుల్ చేస్తామో ఆ రిసోర్సెస్ ఏదైతే ఎనేబుల్లో ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డేటానే చూపిస్తుంది. అంతేగాని అది ఏ లొకేషన్లో స్టోర్ అయ్యింది, ఆ లొకేషన్ ఇన్ఫర్మేషన్ మనకి చెప్పదు. సో దాన్ని ఏమంటారంటే లొకేషన్ ట్రాన్స్పరెన్సీ అంటారు. లొకేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే వెన్ రిసోర్సెస్ ఆర్ ఎనేబుల్, ఏవైతే రిసోర్సెస్ ఎనేబుల్లో ఉంటాయో క్లయింట్స్కి అండ్ సర్వర్స్కి దానికి సంబంధించిన డేటా మాత్రమే మనకి విజిబుల్లో ఉంటుంది. అంతేగాని ఆ రిసోర్సెస్ ఏ ఫిజికల్ లొకేషన్లో స్టోర్ అయిన వాటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి చెప్పదు. సో దీని బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి యూఆర్ఎల్. సో యూఆర్ఎల్ చూడండి, మనం ఏదైనా యూఆర్ఎల్ క్లిక్ చేసామనుకోండి, వెబ్సైట్ మొజిల్లా కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేసి ఆ యూఆర్ఎల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తమే డిస్ప్లే చేస్తుందిలే కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏ లొకేషన్లో స్టోర్ అయిందో ఆ లొకేషన్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వదు.
బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి యూఆర్ఎల్. మనం సిస్టంలో యూఆర్ఎల్ లింక్ ఇచ్చాము, ఆ లింక్ సంబంధించిన డేటానే వస్తుంది, కానీ ఆ డేటా అనేది ఏ ఫిజికల్ లొకేషన్లో ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి రాదు. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మిగ్రేషన్ ట్రాన్స్పరెన్సీ. మిగ్రేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే సింపుల్గా చెప్పాలంటే మిగ్రేషన్ ట్రాన్స్ఫర్ అంటే వన్ ఫైల్ మూవ్ ఆన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వన్ ఫైల్ మూవ్ ఆన్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇన్ బిట్వీన్ జర్నీ ప్రాసెస్ హైడ్ బై మిగ్రేషన్ ట్రాన్స్పరెన్సీ. మిగ్రేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఏం లేదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫైల్ తీసుకున్నాం, ఫైల్ 1 అండ్ ఫైల్ 2, 2 ఫైల్స్ తీసుకున్నారు అనుకో, ఈ ఫైల్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ అయింది అనుకో, ఈ మూవ్ అయిన బిట్వీన్ టైం ఉంటుంది కదా, ఈ బిట్వీన్ లో జరిగే ప్రాసెస్ దీన్ని మొత్తాన్ని ఏం చేస్తుందంటే హైడ్ చేసి ఉంచుతుంది. దాన్ని ఏమంటారు మిగ్రేషన్ ట్రాన్స్పరెన్సీ అంటారు. మిగ్రేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే వన్ ఫైల్ మూవ్ టు అనదర్ ప్లేస్, ఈ మూవ్ అయ్యే ఈ మధ్యలో ఉండే ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే హైడ్ చేసి ఉంచుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేస్తుంది మిగ్రేషన్ ట్రాన్స్పరెన్సీ అనేది, ఈ ప్రాసెస్ మొత్తాన్ని హైడ్ చేసి ఉంచుతుంది. దాన్ని ఏమంటే మిగ్రేషన్ ట్రాన్స్పరెన్సీ అని అంటారు. ఆ ప్రాసెస్ని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని హైడ్ చేసి ఉంచుతుంది. దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి యూఆర్ఎల్. నెక్స్ట్ రీలొకేషన్ ట్రాన్స్పరెన్సీ. రీలొకేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే పేరులోనే ఉంది, రీలొకేషన్. ఇట్ ఈస్ ఆల్సో ఎనేబుల్స్ రిసోర్సెస్ one place to another place, move on and access resource information in this journey and distributed is not occur. ఈ రిలొకేషన్ ట్రాన్స్ఫర్ ఏంటంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఏదైనా రిసోర్సెస్ ఏదైనా ప్రాసెస్ ఏదైనా ఫైల్స్ మూవ్ అయ్యాయి అనుకోండి, ఆ మూవ్ అయ్యే ప్రాసెస్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటుందమ్మా. ఇంతకుముందు ఇక్కడ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఫైల్స్ మూవ్ అవుతాయని చెప్పారు కదా, సో ఇట్లా మూవ్ అయ్యేటప్పుడు అక్కడ ఎటువంటి డిస్టర్బెన్సెస్ అక్కర్ అవ్వకుండా ఈ రీలొకేషన్ ట్రాన్స్పరెన్సీ అనేది చూసుకుంటుంది. సెకండ్ వన్ వచ్చేసి ఓపెన్నెస్. సో ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ అయిపోయింది. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ రీసెర్చ్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చేస్తుంది, టోటల్గా హైడ్ చేసి ఉంచుతుంది ఎవరికి కనిపించకుండా. సో దాంట్లో టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి యాక్సెస్ ట్రాన్స్పరెన్సీ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి లొకేషన్ ట్రాన్స్పరెన్సీ, థర్డ్ వన్ వచ్చేసి మిగ్రేషన్ ట్రాన్స్పరెన్సీ, ఫోర్త్ వన్ వచ్చేసి రీలొకేషన్ ట్రాన్స్పరెన్సీ. ఓకేనా. యాక్సెస్ ట్రాన్స్పరెన్సీ ఏంటంటే ఏదైతే హైడ్ చేసిన రిసోర్సెస్ ప్రాసెస్ ఉంటుందో అది మొత్తాన్ని క్లయింట్ సర్వర్స్కి ఎనేబుల్ చేస్తుంది అమ్మా, అంటే విజిబుల్లో తీసుకొని వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏపీఐ. అలాగే లొకేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే ఏవైతే రిసోర్సెస్ ఎనేబుల్లో ఉంటాయో ఓన్లీ దానికి సంబంధించిన డేటా మాత్రమే షో అవుతుంది, అంతేగాని ఆ రిసోర్సెస్ ఏ ప్లేస్లో స్టోర్ అయినాయి వాడి ఫిజికల్ లొకేషన్ అడ్రస్ మాత్రం చూపించదు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి యూఆర్ఎల్. మిగ్రేషన్ ట్రాన్స్పరెన్సీ వచ్చేసి ఏదైనా ఫైల్స్ని మనం వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం రిసోర్సెస్ని సెండ్ చేస్తున్నాం అనుకో, ఈ బిట్వీన్లో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని ఏం చేస్తుందంటే హైడ్ చేసి ఉంచుతుంది. ఏది మిగ్రేషన్ ట్రాన్స్పరెన్సీ అనేది. దీనికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి యూఆర్ఎల్. అలాగే రీలొకేషన్ ట్రాన్స్పరెన్సీ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఇట్ ఈస్ ఎనేబుల్స్ రిసోర్సెస్. సో వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మనం ఏదైతే ఫైల్స్ డేటా రిసోర్సెస్ మూవ్ అవుతాయో ఆ మూవ్ అయ్యే ప్రాసెస్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకుంటుంది ఏది రీలొకేషన్ ట్రాన్స్పరెన్సీ అనేది. నెక్స్ట్ ఓపెన్నెస్. సో వాట్ ఈస్ ఓపెన్నెస్? ఓపెన్నెస్ ఈజ్ ఏ సిస్టమ్. సింపుల్ చెప్పిన ఓపెన్నెస్ ఈజ్ లైక్ ఏ సిస్టమ్. ఓపెన్నెస్ అంటే ఓపెన్గా ఉండడం. సో ఇట్ ఈస్ లైక్ ఏ సిస్టమ్. సో ద సిస్టమ్ ఆల్వేస్ విల్ బి ఓపెన్. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ సింగిల్ రిసోర్స్ ఉందమ్మా, ఇది ఈ రౌండ్ సర్కిల్ అనేది రిసోర్సెస్ అనుకోండి, వీళ్ళు యూజర్స్.
ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఈ రిసోర్స్ అన్నిటిని ఇది ఓపెన్గా ఉంటుంది రిసోర్స్. దీంట్లో ఉన్న రిసోర్సెస్ డేటాను మొత్తాన్ని యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. సో దీన్ని ఏమంటే ఓపెన్నెస్ అంటారు. సో ఇక్కడ ఉన్న రిసోర్సెస్ని ఆల్ కంప్యూటర్స్ యాక్సెస్ చేసుకోవాలంటే వీ కెన్ ప్రొవైడ్ వన్ సర్వీస్. ఆ సర్వీస్ని బేస్ చేసుకొని ఈ ఉన్న డిఫరెంట్ యూజర్స్ అందరూ ఈ రిసోర్సెస్ అన్నింటినీ యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. ఆ సర్వీస్ ఏమంటారు? దట్ సర్వీస్ ఈస్ కాల్డ్ రిసోర్స్ షేరింగ్ సర్వీస్. ఏదైతే ఓపెన్నెస్లో ఉన్న రిసోర్స్ని డిఫరెంట్ యూజర్స్ యాక్సెస్ చేసుకుంటారో ఆ డిఫరెంట్ యూజర్స్ ఆ రిసోర్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనం కామన్ సర్వీస్ని ప్రొవైడ్ చేయాలి. ఆ సర్వీస్ నేమ్ వచ్చేసి ఏంటంటే రిసోర్స్ షేరింగ్ సర్వీస్. The resource sharing service are used to access every user resource information. ఈ రిసోర్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ అన్నిటి ఈ ఎవ్రీ డిఫరెంట్ యూజర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు బై యూజింగ్ రిసోర్స్ షేరింగ్ సర్వీస్ ద్వారా. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఈ రిసోర్స్ అనే యూజర్స్ అందరూ యాక్సెస్ చేసుకోవాలంటే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది బిట్వీన్లో. ఈ ఇంటర్ఫేస్ ఈ బాక్స్ అంటే ఇంటర్ఫేస్ అంటారు. ఈ ఇంటర్ఫేస్ని బేస్ చేసుకొని ఏం చేస్తారంటే అందరు యూజర్స్ ఈ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకుంటారు. ఈ ఇంటర్ఫేసెస్ ఆర్ డిజైనర్ డిఫరెంట్ హెట్రోజీనియస్ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్స్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఓపెన్నెస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సో వాట్ ఈస్ ద బెనిఫిట్స్? ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటరోపరబిలిటీ. సెకండ్ వన్ వచ్చేసి పోర్టబిలిటీ. థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్టెన్సిబిలిటీ. ఫోర్త్ వన్ వచ్చేసి స్కేలబిలిటీ. దీస్ ఆర్ ఆల్ బెనిఫిట్స్ ఆఫ్ ఓపెన్నెస్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటరోపరబిలిటీ. ఇంటరోపరబిలిటీ అంటే కాంపోనెంట్స్ ఆర్ డిజైన్డ్ డిఫరెంట్ ప్రోగ్రామ్ బట్ వర్క్ టుగెదర్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాంపోనెంట్స్ అన్నిటిని ఈ కాంపోనెంట్స్ అన్నిటిని డిఫరెంట్ ప్రోగ్రామర్స్ డిజైన్ చేస్తారన్నమాట. ఈ కాంపోనెంట్స్ని సింగిల్ కాంపోనెంట్ ఆర్ మల్టిపుల్ కాంపోనెంట్స్ డిఫరెంట్ యూజర్స్ అందరూ డిజైన్ చేస్తారు. కాకపోతే ఈ కాంపోనెంట్ అందరు యూజర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఏమంటారు అంటే ఇంటరోపరబిలిటీ అని అంటారు. కాంపోనెంట్స్ ఆర్ డిజైనడ్ డిఫరెంట్ ప్రోగ్రామర్స్. ఈ కాంపోనెంట్స్ అనేవి డిఫరెంట్ ప్రోగ్రామర్స్ డిజైన్ చేస్తారు. మళ్ళీ కాంపోనెంట్స్ అన్ని అందరూ యూజ్ చేసుకుంటారు. సో దీన్ని ఏమంటారంటే ఇంటర్పోర్టబిలిటీ అంటారు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పైథాన్. సో పైథాన్లో ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, 10% పైథాన్ ప్రోగ్రామ్ రాశారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, పైథాన్లో 10% డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రాశారు పైథాన్ మీద. ది 10% షేర్ ది రైట్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్లీ. ఈ 10% వాళ్ళు రాసిన ప్రోగ్రామ్స్ అన్నిటినీ డిఫరెంట్ రాసిన ప్రోగ్రామ్స్ అన్నిటినీ షేర్ చేసుకుంటారు. ఓకేనా? కాకపోతే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే వాళ్ళు కామన్ ప్లాట్ఫామ్ మీద అన్నారు. వాళ్ళు మొత్తం దేని మీద యూజ్ చేసుకుంటారు, పైథాన్ మీద. అది ప్లాట్ఫామ్ ఏంటి, కామన్ ప్లాట్ఫామ్ కదా అందరూ ఇప్పుడు పైథాన్ మీద ప్రోగ్రామ్ రాస్తారు. కాకపోతే ఏం చేస్తారు, డిఫరెంట్ రాస్తారు. కాకపోతే వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఎందుకు అప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎందుకంటే వీళ్ళందరూ కామన్గా పైథాన్ మీదనే రాస్తున్నారు కదా, పైథాన్లోనే కదా అన్ని ప్రోగ్రామ్స్ రాశారు. సో వాళ్ళకి పైథాన్ మీద ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు. అర్థమైందా? సెకండ్ వన్ వచ్చేసి పోర్టబిలిటీ. సో వాట్ ఈస్ పోర్టబిలిటీ? పేర్లోనే ఉంది, వీ కెన్ ఈజీలీ పోర్టబుల్. Some interfaces and distributed systems applications are easy to move.
నెక్స్ట్ ఎక్స్టెన్సిబిలిటీ అంటే దీంట్లో ఇది కూడా నేమ్లోనే ఎక్స్టెండ్ చేయడం, న్యూ సర్వీసెస్కి కొన్ని సర్వీసెస్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఓల్డ్ సర్వీసెస్ అనుకో వాడిని ఏం చేస్తుందో రీఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ స్కేలబిలిటీ. సో వాట్ ఈస్ స్కేలబిలిటీ? స్కేలబిలిటీ అంటే సింపుల్గా ఏం లేదమ్మా, ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ డయాగ్రామ్ ఏంటంటే ఇక్కడ సింగిల్ రిసోర్స్ ఉంది. ఈ సింగిల్ రిసోర్స్ని మల్టిపుల్ యూజర్స్ అనేవారు ఎట్ ఏ టైం యాక్సెస్ చేస్తున్నారు. సింగిల్ రిసోర్సెస్ని మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం యాక్సెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, వర్క్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఒకటే రిసోర్స్ని చాలామంది యూజర్స్ ఒకేసారి యాక్సెస్ చేస్తున్నారు అనుకో, అప్పుడు సిస్టమ్ అనేది స్లోగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే వర్క్ లోడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ చూడండి, డిఫరెంట్ రిసోర్సెస్ ఉన్నాయి, సింగిల్ యూజర్ అన్నారు. ఈ సింగిల్ యూజర్ ఈ డిఫరెంట్ రిసోర్సెస్ని ఎట్ ఏ టైం యాక్సెస్ చేస్తాడు. ఎట్ ఏ టైం యాక్సెస్ చేయడం వల్ల ఇక్కడ కూడా ఏమవుతుంది, వర్క్ లోడ్ అక్కర్ అవుతుంది. ఈ సింగిల్ రిసోర్స్ని మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం యాక్సెస్ చేసినప్పుడు అండ్ మల్టిపుల్ రిసోర్సెస్ని సింగిల్ యూజర్ ఎట్ ఏ టైం యాక్సెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వర్క్ లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వర్క్ లోడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ ఏమవుతుంది, సిస్టమ్ అనేది స్లో అవ్వడం కానీ హ్యాంగ్ అవ్వడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సిస్టమ్ని ఏమాత్రం ఎఫెక్ట్ కాకుండా కామ్గా అండ్ కూల్గా తన పని తాను చేసే విధంగా చేసేదాన్ని ఏమంటారంటే స్కేలబిలిటీ అంటారు. అదేనా, ఇటువంటి సిచ్యువేషన్లో వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల సిస్టమ్ స్లో అవ్వడం కానీ, రిసోర్సెస్ స్లోగా ఓపెన్ అవ్వడం కానీ, ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సిస్టమ్కి ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా కూల్గా తన పని తాను చేసుకునే విధంగా స్కేలబిలిటీ అనేది చేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంటర్నెట్, ఇంట్రానెట్. సో వాట్ ఈజ్ ఇంటర్నెట్? ది ఇంటర్నెట్ ఈజ్ ద గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ interconnected computer networks that uses the internet protocol. TCP/IP ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని మనం ఇంటర్నెట్ని యూజ్ చేస్తాం. నెట్వర్క్ అనేది డిఫరెంట్ డివైసెస్లో పాస్ అవుతూ ఉంటుంది. ది ఇంటర్నెట్ ఇస్ ద గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్కనెక్టెడ్ కంప్యూటర్స్ నెట్వర్క్స్. సో దిస్ ఈస్ ద ఇంటర్నెట్. మీకు ఐడియా ఉంటుంది ఇంటర్నెట్ అంటే. ఇంటర్నెట్ ఏంటంటే an internet is a computer network for sharing information, collaboration tools, operational systems and other computing services within an organization, usually to the exclusion of access by outsiders. Only one organization only యూజ్ చేసుకుంటాం. ఇంకో another example వచ్చేసి నేషనలైజ్డ్ బ్యాంక్ విత్ మల్టిపుల్ బ్రాంచెస్. నేషనల్ బ్యాంక్ విత్ మల్టిపుల్ బ్రాంచెస్. సో ఇక్కడ 2 types ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, బ్రాంచ్ 2 అండ్ బ్రాంచ్ 1. సో ఇది టెలిగ్రామ్ మిషన్ యూజర్స్. ఇది బ్రాంచ్ 2 డేటా అంటే బ్యాంక్లో ఉండే సర్వర్, ఇది బ్యాకప్ సర్వర్, ఆ బ్రాంచ్లో ఉండే బ్యాకప్ సర్వర్. సో దిస్ ఈజ్ బ్రాంచ్ 1 టిల్లర్ మిషన్ క్లయింట్స్, బ్యాంక్ 1 సర్వర్ డేటా ఉంటుంది, ఇందులో బ్యాంకుకి సంబంధించిన డేటా ఉంటుంది, బ్యాంకు 1 సంబంధించింది. ఇది బ్రాంచ్ బ్యాకప్ సర్వర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ టెల్లర్ మిషన్స్ డిఫరెంట్ లొకేషన్లో ఉండి సేమ్ బ్రాంచ్ అయి ఉండాలి. ఇది సేమ్ బ్రాంచ్, ఇది ఎస్బీఐ ఉండాలి, ఇది ఒక ప్లేస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనుకోండి, ఎస్బీఐ పాలంచలో 2 బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి, ఇది ఒక బ్రాంచ్, ఇది ఒక బ్రాంచ్, కాకపోతే 2 ఎస్బీఐ బ్యాంకులే. సో అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ వేస్టింగ్ మిషన్లో టెల్లర్ మిషన్ మనం ఏమైనా రిక్వెస్ట్ సెండ్ చేస్తే అది ల్యాన్ ద్వారా ఇంటర్నల్గా ఉంటే విత్ ఇన్ బ్రాంచ్లో ఉంటే ల్యాన్ ద్వారా కనెక్ట్ అవుతుంది డేటాకి, వితౌట్ అవుట్ సైడ్లో ఉంటే వ్యాన్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ డిస్ట్రిబ్యూటెడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న టెల్లర్ మిషన్ ఇక్కడ ఉన్న బ్యాంక్ సర్వర్ డేటా నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్న టెల్లర్ మిషన్ ఇక్కడ ఉన్న బ్యాంక్ సర్వర్ డేటా నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు విత్ ఇన్ సేమ్ బ్యాంక్. డిఫరెంట్ బ్యాంక్ కాదు, సేమ్ బ్యాంక్. సో లోకల్లో ఉంటే ల్యాన్ ద్వారా కనెక్ట్ అవుతుంది, వైడ్గా సోఫారా ఉంటే వ్యాన్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఈ బ్యాకప్ మాత్రం ఇండివిజువల్గా ఉంటుంది, ఏ బ్రాంచ్కి సంబంధించి ఆ బ్రాంచ్ ఇండివిజువల్గా ఉంటుంది. ఇవి డిస్ట్రిబ్యూటర్లు కనెక్ట్ అయి ఉండవు.
ఈ బ్రాంచ్కి సంబంధించి బ్యాకప్ ఇండివిజువల్ దీనికే ఉంటుంది, ఈ బ్యాంక్కి సంబంధించి బ్యాకప్ ఇండివిజువల్ దీనికే ఉంటుంది. దిస్ ఇస్ ద అనదర్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వచ్చి రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో 4 టైప్స్ ఉన్నాయి. సెక్యూరిటీ అండ్ రిలయబిలిటీ ఒకటి, కన్సిస్టెన్సీ ఆఫ్ రిప్లికేట్ డేటా, కాంకరెంట్ ట్రాన్సాక్షన్, ఫాల్ట్ టాలరెన్స్. సో సెక్యూరిటీ రిలయబిలిటీ అంటే యువర్ సిస్టమ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఎలా ఉండాలి, సెక్యూరిటీ మేనర్గా ఉండాలి, అంటే రిలయబిలిటీగా ఉండాలి. కన్సిస్టెన్సీ ఆఫ్ రిప్లికేట్ డేటా అంటే డేటా అనేది ఇప్పుడు కన్సిస్టెన్సీ మేనర్లో ఉండాలి. కాంకరెంట్ ట్రాన్సాక్షన్ అంటే కాంకరెంట్ ట్రాన్సాక్షన్ అంటే ఏం లేదమ్మా, డిఫరెంట్ పర్సన్స్ యూజ్ టెల్లర్ మిషన్ ఇన్ సేమ్ టైం అనుకో, ఈ టెల్లర్ మిషన్ డిఫరెంట్ పర్సన్స్ అయితే సేమ్ టైం యూజ్ చేస్తారు అనుకోండి, అక్కడ సమ్ ప్రాబ్లమ్ వస్తుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా చూసుకునేది అన్నట్టు కాంకరెంట్ ట్రాన్సాక్షన్ అని అంటారు. అంటే ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ హ్యాస్ టు సపోర్ట్ కాంకరెన్స్ ట్రాన్సాక్షన్. డిఫరెంట్ యూజర్స్ టెల్లర్ మిషన్ అయితే సేమ్ టైం యాక్సెస్ చేశారు అనుకోండి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఇఫ్ ఎనీ మిస్టేక్ ఇది అక్కర్, ఆ మిస్టేక్ అనేది ఓవర్కమ్ చేసేటట్టు చూడాలి. సో దాన్ని ఏమంటారంటే ఫాల్ట్ టాలరెన్స్ అంటారు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఏమంటారంటే ఫాల్ట్ టాలరెన్స్ అంటారు.